రాత్రి ఇక నిషికి, ఆదిలక్ష్మికి చెప్తూ ఉంటుంది. 2 రోజుల్లో మేము నిరూపించకపోతే అప్పుడు మేమే అనాథాశ్రమంలో వదిలేస్తాం అని కేదార్ దాత్రి అంటారు. అవును, జగదాత్రి మాట ఇచ్చింది అంటే అది రాజముద్రతో సమానం అని మాకు నమ్మకం ఉంది అని సుధాకర్, కౌశిక్ ఇద్దరు కూడా చెప్తారు. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ మామయ్య, అది ఏమీ చేయలేదు అని నిషి అంటుంది. ఏం చేస్తుందో చేయదో నువ్వే చాలాసార్లు చూసావు కదా నిషి, ఇప్పుడు కూడా చూస్తూ ఉండు అని కేదార్ చెప్తాడు. సరే, 2 రోజుల్లో మీరు నిరూపించకపోతే నేనే వెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తాను. ఎక్కడ ఏ అనాథాశ్రమంలో వదిలేశానో కూడా మీకు చెప్పను అని ఆదిలక్ష్మి చెప్తుంది. సరే వదిన, 2 రోజుల్లో మేం నిరూపిస్తాం కదా, మీరు కంగారు పడకండి అని పద కేదార్ అని దాత్రి కేదార్లు బయలుదేరిక వెళ్ళిపోతారు. కేడీజేడి ఇద్దరు కూడా డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చిన రాజు అని అతని దగ్గరికి ఇంటి దగ్గరికి వస్తారు. ఇదే దాత్రి రాజు ఇల్లు అని కేడీ అంటంతో ఇప్పుడు మనం రాజు దగ్గరికి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ ఎవరు మార్చారో మొత్తం నిజాలు చెప్పిస్తాం. అప్పుడు రాజు వచ్చి ఫలానా వాళ్ళు చెప్పడం వల్లే నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి ఇచ్చానని చెప్తే వాళ్ళందరూ కూడా నమ్ముతారు, మనం నమ్మించవచ్చు అని. లేకపోతే వదిన బాధపడుతూనే ఉంటుంది అని కేడీ అంటాడు. ఆ ఇంటి దగ్గరికి రాగానే అక్కడ తాళం వేసి ఉంటుంది. తాళం వేసి ఉందేంటి, అదిగో అక్కడ ఒక బామ్మ కూర్చొని ఉంది, వెళ్ళి అడుగుతాం పద కేదార్ అని దాత్రి కేదార్ ఇద్దరు కూడా ఆ బామ్మ దగ్గరికి వస్తారు. ఆ ఇంట్లో ఉన్న రాజు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటే అతను రాక వారం రోజులయ్యింది, వారం రోజుల నుంచి ఆ ఇంటికి తాళం అలాగే వేసి ఉంది అని చెప్తూ ఉంటుంది ఆవిడ. ఏంటి, వారం రోజుల నుంచి రాజు ఇంటికి రాలేదా అని దాత్రి కేదార్లు అయితే షాక్ అయ్యి ఉంటారు. ఇక వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే తనకి పెళ్ళయింది, కానీ భార్యతో విడాకులు ఇచ్చేసి తను ఒక్కడే ఉంటున్నాడు. తమ్ముడు ఉన్నాడు, కానీ వాడు ఒక తాగుబోతు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలియదు అని ఆవిడ అంటుంది. రాజుని పట్టుకొని 4 తగిలిస్తే నిజం చెప్తాడనుకుంటే రాజు కనిపించకుండా పోయాడేంటి కేదార్ అని ఇంకా రాత్రి కంగారు పడుతుంటుంది. అప్పుడే రమ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మేడం, ఊరి చివర ఒక డెడ్ బాడీ దొరికింది, మీరు వెంటనే రండి అని చెప్తూ ఉంటే ఇక కేదార్ రాత్రి బయలుదేరి వెళ్తారు. ఆ డెడ్ బాడీ దగ్గరికి కేడీలా వస్తారు. ఇక రమ్య, మేడం, గొర్రెల కాపర్లు ఫోన్ చేసి చెప్పారు మేడం, అదిగో బాడీ అలాంటి పొజిషన్లో ఉంది అని చూపిస్తూ ఉంటారు. ఆ బాడీ బోర్లా పడి ఉంటుంది. జేడీకేడీ అయితే గమనించి బాడీ ఇంతగా డీకంపోజ్ అయిపోయింది అంటే చనిపోయి 1 వీక్ అయిపోయి ఉంటుంది జేడీ అని కేడీ అంటాడు. అవును, అయి ఉంటుంది అని. సరే, క్లూస్ ఏమైనా దొరికాయా అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది. మేం ఇదిగోండి ఇవి 2 మాత్రమే దొరికాయి అని ఒక తాళం చెవిని, ఈ తర్వాత షర్ట్ కాలర్కి ఉండే టైలరింగ్ అడ్రస్ ఉన్న ఒక లేబుల్ని చూపిస్తూ ఉంటారు. ఈ రెండిటితో కనుక్కోవడం చాలా కష్టం కదా జేడీ అని కేడీ అంటాడు. ఇది షర్ట్ లేబుల్ కాబట్టి ఇలాంటి బట్టలు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏవైనా డీటెయిల్స్ దొరకొచ్చేమో, మనం వెళ్దాం పదా. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఒకవేళ వీటి మీద బ్లడ్ మార్క్స్ అలాంటివి ఏమైనా ఉంటే మనం మర్డర్ అని ఊహించేసి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే కూడా మొదలు పెట్టచ్చు, ఆ ప్రొసీజర్ కానివ్వండి అని దాత్రి అంటుంది. ముఖం కూడా మనిషి ఎవరో కనుక్కోలేనంతగా పాడైపోయింది జేడి, కాబట్టి గుర్తుపట్టలేకపోతున్నాం అని కేడి చెప్తాడు. అప్పుడే రమ్య కిరణ్, మ్యామ్, బాడీ మీద కత్తికట్లు ఉన్నాయని చెప్తూ ఉంటే అయితే ఖచ్చితంగా మర్డరే, మొత్తం ఎవిడెన్సులు ఇంకా సేకరించండి, బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి అని జేడీకేడీ అంటారు. అప్పుడే ఒకతను ఎవరో ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. అతని కళ్ళు మాత్రమే మనకి చూపిస్తూ ఉంటారు. అతని వైపే జేడీ చూస్తూ ఉంటుంది. ఏమైంది జేడీ అని కేడీ అడుగుతూ ఉంటాడు. ఆ కారులో ఎవరో కూర్చొని మనల్ని గమనిస్తున్నారు. నేను వాళ్ళ వైపు తిరిగి చూడగానే కార్ విండో మొత్తం కూడా క్లోజ్ చేసుకున్నాడు అని జేడీ అంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, పద ఎవరో చూద్దాం అని జేడీకేడీ ఇక ఆ కార్ వైపు వస్తూ ఉంటే అతను కారులో చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇక వెంటపడినా కూడా పారిపోయి ఉంటాడు. పర్వాలేదులే దాత్రి, కార్ నెంబర్ ఉంది కదా, మనం పట్టుకోవచ్చు, ఈజీగా దొరికిపోతాడు అని కేదార్ అంటారు. ఖచ్చితంగా ఫేక్ ప్లేట్తోనే వచ్చుంటాడు కిరి, మనం ఇక్కడికి రాగానే మనల్ని గమనించుకోవడానికి ఇక్కడికి వచ్చాడు అంటే ఆ బాడీపై ఉన్న కత్తిగాట్లకి ఇతనికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండి ఉంటుంది అని జేడీ అంటుంది. ఒక కీ కాలర్ మీద ఉన్న టైలరింగ్ అడ్రస్తో ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టడం చాలా కష్టం కదా, పెద్ద టాస్కే జేడీ అని కేడీ అంటాడు. పారిపోయాడే అని అనుకుంటూ ఉంటే అప్పుడే రమ్య కిరణ్ అక్కడికి పరిగెత్తుకొని వస్తారు. మేము బాడీకి 300 మీటర్స్ దూరంలో ఇదిగో ఈ కర్రల్ బ్యాగు, ఇందులో ఒక అనంతపురం బస్ టికెట్ కూడా ఉంది అని చూపిస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఈ బాడీకి ఈ బస్ టికెట్కి ఏదో సంబంధం ఉందే ఉంటుంది. ముందు ఈ బస్ దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ సేకరించండి, దానిని ఆ కర్రల్ బ్యాగ్ని కూడా ఎవిడెన్స్గా పెట్టండి అని దాత్రి కేదార్లు అంటారు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది, అసలు బాడీ ఎవరితో కూడా తెలియకుండా వీళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారు
కేస్ చాలా విచిత్రంగా ఉంది. అసలు బాడీ ఎవరితో కూడా తెలియటం లేదు. సరే చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటారు. అయితే జేడీ రాకుండా ఒక క్షణం ఆగిపోతుంది. ఏమైంది జేడీ అని కేడీ అడుగుతాడు. అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. చూసావా కేడీ, ఈ మార్క్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఇక్కడ ఏదో ఒక బాడీని లాక్కు వెళ్ళినట్లు మనకి మార్క్స్ కనిపిస్తున్నాయి. నేను ఇందాక కూడా అబ్జర్వ్ చేశాను అని ఆ టేబుల్కి రక్తపు మరకల్ని కూడా అంటి ఉండటంతో మొత్తం చూపిస్తూ ఉంటుంది. రమ్య, ఈ బ్లడ్ శాంపిల్స్ మొత్తం కూడా తీసుకోండి, అలాగే ఈ మార్క్స్ను కూడా మొత్తం ఫోటోలు తీసుకోండి అని జేడీ అంటుంది. ఇంకా మొత్తం అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక లేడీ శవం కనిపిస్తుంది. మై గాడ్ అని అందరూ కూడా పరిగెత్తుకొని అక్కడికి వస్తారు. ఇక లాఠీ తీసుకొని ఆవిడ్ని తిప్పి చూస్తారు. ఆవిడ చేతిపై రాజు అన్న టాటూ ఉంటుంది. హస్బెండ్ పేరేమో దాత్రి అని కేదార్ అంటాడు. ఈవిడికి పెళ్లి కాలేదు, కాళ్ళకి మెట్టెలు కూడా లేవు అని జేడి అంటుంది. అంటే ఎవరైనా తీసేశారేమో అని రమ్య చెప్తుంది. కాదు, ఒకవేళ మెట్టెలు పెట్టుకుంటే ఒక అచ్చు పడుతుంది, ఆ అచ్చు లేదు కాబట్టి ఈవిడికి పెళ్లి కాలేదు అని జేడి కన్ఫర్మ్ చేస్తుంది. ఏజ్ ఎక్కువగా ఉంది కదా జేడి, కానీ పెళ్లి కాలేదు, అయి ఉండదని చెప్తున్నావు అంటే రాజు అనే అతను తనకి బాగా కావలసిన వ్యక్తి అయి ఉండొచ్చు అని కేడి చెప్తాడు. ఆ బాడీకి ఈ బాడీకి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది అని కేడి చెప్తాడు. ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అప్పుడు ఈవిడ ఎవరో తెలుసుకుంటే ఆ బాడీ ఎవరితో మనకు తేలిగ్గా అర్థమైపోతుంది అని జేడి అంటుంది. సరే, బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి అని జేడి అంటుంది. ఆవిడ చీరకొంగుకి ఏదో ముడి వేసి ఉండటంతో రమ్య అదేంటో చెక్ చేయి అని జేడి అంటుంది. ఆ చీరకొంగు ముడి విప్పగానే అందులో రాజు ఫోటో ఉంటుంది. వెంటనే ఆ ఫోటో చూసిన జేడి అయితే చాలా షాక్ అయ్యి, రాజు ఫోటో ఇది, మనకు డిఎన్ఏ రిపోర్ట్స్ ఇచ్చిన రాజు ఫోటో అని కేడికి చూపిస్తూ ఉంటుంది. 1 వీక్ నుంచి రాజు కనిపించడం లేదు. ఇప్పుడేమో అక్కడ ముఖం తెలియని ఒక శవం, ఇక్కడ ఈ లేడీ చేతి మీద రాజు అన్న పేరు, అంటే ల్యాబ్లో పనిచేసే రాజునే ఆ బాడీ అయి ఉండొచ్చు అని జేడి కేడి అనుకుంటూ ఉంటారు. కానీ జేడి, అది రాజు శవం అయి ఉండకపోవచ్చు కదా, వేరొకరిది అయి ఉండి రాజు ఎక్కడైనా దాక్కుని ఉండొచ్చు కదా అని కేడి అంటాడు. అలా కూడా అయి ఉండొచ్చు. రాజు బతికే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మొత్తం విషయాలు త్వరలోనే బయటికి వస్తాయి అని ముందు ప్రొసీజర్ చూడండి అని జేడి అంటుంది. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఏరియాని మరొకసారి మొత్తం కూడా చెక్ చేయండి, ఏవైనా దొరుకుతాయేమో చూడండి అని జేడి అంటుంది. కిరణ్, రమ్య, నేను నీకు ఒక నెంబర్ పంపిస్తాను, ఆ కాల్ లిస్ట్ మొత్తం కూడా నాకు తెప్పించండి అని చెప్తూ ఉంటే రమ్య కిరణ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఇప్పుడు ఎలా దాత్రి, రాజు చనిపోతే బాబు అక్క కొడుకేనని నిరూపించడం చాలా కష్టం కదా అని కేదార్ అంటాడు. ముందు చనిపోయిన వ్యక్తి రాజు అవునో కాదో మనం తెలుసుకోవాలి అని దాత్రి అంటుంది. ఎలా తెలుసుకోవడం అని కేదార్ చెప్తాడు. ఇదిగో ఈ కీ ఉంది కదా, ఈ కీతోనే మొత్తం నిజాలు బయటికి వస్తాయి అని దాత్రి ఎవిడెన్స్ని చూపిస్తూ ఉంటుంది. ఇక వైజయంతి బాగా రెడీ అయిపోయి, ఏం బా, నా చీర ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. సరే బాగుందిలే అని సుధాకర్ అంటాడు. ఏమమ్మీ నిషి, రెడీ అయిపోయావా, బయలుదేరదామా, అమ్మి కౌశికి ఎక్కడ అని వైజయంతి అడుగుతూ ఉంటే అదిగో వదిన వస్తున్నారు అని నిషి చూపిస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి పిన్ని చాలా సంతోషంగా ఉన్నారు కదా అని కేదార్ అంటంతో అవును, కానీ తాయారు ఏదో చాలా పెద్దగానే ప్లాన్ చేస్తుంది, లేకుంటే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే సీటు అత్తయ్య గారికి ఇవ్వటం ఏంటి, అదేంటన్నది మనం తెలుసుకోవాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి అక్కడికి వస్తుంది. ఇప్పుడు నేను రాలేను, బాబు కొంచెం డల్గా ఉన్నాడు, పాలు తాగటం లేదు అని చెప్తూ ఉంటుంది.